హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే సపోర్ట్ చేస్తూ నన్ను ముందు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ఈరోజు సండే కదా, నేనైతే ఎగ్ బిర్యానీ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. ఫస్ట్ అయితే నేను ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. ఈ బిర్యానీలోకి టమాటాస్ కట్ చేసి వేసుకునే దానికన్నా ప్యూరీ చేసుకుని వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఎగ్స్ బాయిల్డ్ అయ్యేలోపు బాస్మతి రైస్ తీసుకున్నాను. నేను 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఉడికించుకున్న ఎగ్స్ని ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఘాట్స్ పెట్టుకుంటే మసాలా అనేది ఎగ్కి బాగా పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా ప్యూరీ, బిర్యానీ మసాలా, కొత్తిమీర, ఆనియన్స్, మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం మిరియాల పొడి వేసుకొని ఎగ్స్ని వేయించుకోవాలి. ఘాట్స్ పెట్టుకోవడం వల్ల మసాలా అనేది కొంచెం ఎగ్స్కి బాగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో బిర్యానీ స్పైసెస్ మొత్తం అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా వేయించాలి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా మంచిగా ఫ్రై చేయాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం ముందుగా ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా, టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కప్పు పెరుగు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేవచ్చు. పెరుగు కూడా వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా వేయించాలి. చూడండి, ఇంకా వాటర్లా ఉంది. టమాటాలో ఉన్న వాటర్ మొత్తం వస్తుంది. బాగా ఆయిల్ అంతా పైకి తేలేటట్టు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు టమాటా ప్యూరీ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత మన కారానికి తగ్గట్టుగా కొంచెం కారం, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, కొంచెం ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొకరు చూడడానికి యూజ్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో ఎగ్స్కి మసాలా పట్టేంత వరకు ఒక 5 మినిట్స్ బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఎగ్స్కి కొంచెం మసాలా అంతా బాగా పట్టిన తర్వాత ఎగ్స్ని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా బియ్యం, ఏ బియ్యం అయినా పర్వాలేదు. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. వాటర్ మొత్తం రిమూవ్ చేసేసి బియ్యాన్ని కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఈ మసాలా అంతా బియ్యానికి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. నేనైతే ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. నేను 2 గ్లాసులకి 3 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. 1 గ్లాసు రైస్కి 1.5 వాటర్ వేయాలి. నేను 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ వేసాను. అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ సాల్ట్ సరిపోలేదు, అందుకని కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పక్క తీసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ పాటు ఉడకనిస్తే మన బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, 15 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా అయ్యింది. వాటర్ అంతా అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఒకసారి కలుపుకొని పైన కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసి మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ ఉంచితే మన బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. బిర్యానీ అయితే వేడివేడిగా ఉంది. మా వాళ్ళు అయితే ఫుల్ ఆకలితో ఉన్నారు. శుభ్రంగా మంచిగా మూవీ చూస్తూ మంచిగా లాగించేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.